హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. పెళ్లి ఆపేస్తాను అని కావ్యకు చెప్పిన రాజు ఇదంతా ఎలా జరిగిందో మనం ఈ వీడియో తెలుసుకుందాం. ఇంకా కళ్యాణ్ అయితే ఇలా అనుకుంటూ ఉంటాడు. అప్పు వాళ్ళ ఫ్యామిలీ గురించి, నేను నా ఇల్లు గురించి ఆలోచించి మా ఇద్దరు జీవితాలు నాశనం చేసుకుంటున్నానేమో. ఈ ఫ్యామిలీ ఏంటో కానీ వాళ్ళ వల్ల మా జీవితాలు నాశనం అవుతున్నాయి. ఇక ఏదైతే అది అవుతుంది. అప్పుకైతే నా మనసులో మాట చెప్పేస్తాను. ఎలాగైనా ఆ పెళ్లి ఆపేస్తాను. నా ప్రేమ తనకు చెప్పి తనని పెళ్లి చేసుకుంటాను. ఇంకా ఏం జరిగినా గానీ తర్వాత నేను చూసుకుంటాను. ఇప్పుడైతే ఇంకా ఆగేది లేదు. ఎవరు ఏం చెప్పినా వినడు. నేరుగా అప్పు దగ్గరికి వెళ్లి పెళ్లి ఆపేసి నా మనసులో మాట చెప్పేస్తాను అని కళ్యాణ్ అయితే అనుకుంటూ ఉంటాడు. ఇంకా అప్పుకైతే తన ప్రేమను చెప్పడానికి నిర్ణయం తీసుకుంటాడు. మరోవైపు రాజ్, కావ్య, ఎంతసేపటికి నీ పంతం నీదే కానీ నా మాట అసలు వినవా? అప్పు కళ్యాణ్ని ప్రేమిస్తుందని చెప్తున్నాను, కానీ పంతం పట్టు నువ్వు పెళ్లి చేస్తున్నావు అని రాజ్ అయితే అంటూ ఉంటాడు. నేను కూడా అదే చెప్తున్నానండి. ఈ పంతం మీరు వదిలేయండి. మా కుటుంబం సంతోషంగా ఉండాలి అంటే ఖచ్చితంగా పెళ్లి జరగాలి. ఇందులో మార్పేమీ లేదు అని కావ్య అయితే అంటూ ఉంటుంది. ఈ పెళ్లి ఎలా జరుగుతుందో నేను చూస్తాను అని రాజ్ అంటాడు. మిమ్మల్ని ఎలా ఆపాలో నాకు తెలుసులేండి అని కావ్య అంటుంది. సరే చూద్దాం, మీ పెళ్లి జరుగుతుందో జరగదో అని రాజ్ అంటారు. చూసుకుందామని కావ్య కూడా ఉంటుంది. ఇంకా ఇద్దరు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. చూసాగా ఫ్రెండ్స్, మరి ఏం జరగబోతుందో. ఇలాంటి జెన్యూన్ అప్డేట్స్ కోసం మా వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.